హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి గ్రామీణ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. సో మీకు శాలరీ కూడా 26,000 దాకా అయితే ఇస్తారనమాట. ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే మీరు రాయక్కర్లేదు. బీఎస్సీ డిప్లొమా చేసిన వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. తెలుగు వచ్చే సరిపోతుందన్నమాట. సో ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే మీరు పే చేయక్కర్లేదు. ఎవరైనా సరే అప్లై చేయక్కర్లేదు అనమాట. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అనమాట. ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఈ జాబ్స్ కి వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అప్లై చేయండి. అండ్ మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీకి సిఎంఈటికి సంబంధించిన సంస్థ నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇదైతే మనకి మన హైదరాబాద్ లో అయితే ఉండడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద అయితే పనిచేస్తుంది అనమాట ఈ సంస్థ. సో ఇక్కడైతే వీళ్ళు ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనే జాబ్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఎలాంటి ఆన్లైన్ లో అయితే అప్లై చేయక్కర్లేదు. డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా అయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎలాంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మీరు రాయక్కర్లేదు. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అపేర్ అవ్వచ్చు అనమాట ఇంటర్వ్యూకి. సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. 28 ఇయర్స్ వరకు ఎవరైనా సరే వెళ్ళొచ్చు. అంటే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఎవరైనా సరే దీంట్లో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు అనమాట వాకిన్ ఇంటర్వ్యూకి. సో ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే మీకు కండక్ట్ చేయరనమాట. సో మీరు ఎలాంటి ఎగ్జామినేషన్ రాయక్కర్లేదు. డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి డైరెక్ట్ గా సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరుగుతాయి. సో వీటికి సంబంధించి ఎవరైతే ఈ జాబ్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ డైరెక్ట్ గా అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి ఆఫర్ ఆఫ్ ఫెలోషిప్స్ డస్ నాట్ కన్ఫర్మ్, అంటే ఇవైతే మనకి టెంపరరీ జాబ్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రం అయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఈ సిమెట్ సంస్థ అనేది మనకి హైదరాబాద్ లో చర్లపల్లి ఏరియా దగ్గరలో అయితే మనకి ఉండడం జరుగుతుంది. అదైతే మనకి బస్ రూట్ కూడా అయితే కనెక్టెడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో సో ఈ అడ్రస్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సిమెట్ అని చెప్పి. సో ఈ జాబ్ కి ఎవరైతే ప్రాజెక్ట్ అసిస్టెంట్ జాబ్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్ లో ఉన్న ఈ 2 పేజెస్ 3 పేజెస్ అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది జిరాక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. జిరాక్స్ తీసుకుని ఇదంతా ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఆ ఫోటోగ్రాఫ్ అయితే మీ ఫోటో పేస్ట్ చేసి అక్కడ మీరు ఆ గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ తో అయితే మీరు ఆ ఫోటో మీద అయితే చేయించాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి పోస్ట్ పొజిషన్ అప్లైడ్ ఫర్ అని చెప్పి ఉంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని చెప్పి రాసి మీ ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, నేషనాలిటీ, అడ్రస్ కూడా అయితే మీరు రాయాల్సి ఉంటుంది. పర్మనెంట్ కమ్యూనికేషన్ అడ్రస్, తర్వాత టెలిఫోన్ అండ్ మొబైల్ నెంబర్ కి సంబంధించి ఈమెయిల్ ఐడి, తర్వాత జనరల్, ఎస్సీ, ఎస్టీ మీ కేటగిరీకి అయితే మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీ ఎంప్లాయీస్ ఆఫ్ ద సిమెట్ అని చెప్పి ఉంటుంది. నో అని చెప్పి ఇక్కడ రాయండి. ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మీరు ఏ ఇయర్ లో ఏ క్వాలిఫికేషన్ పాస్ అయ్యారని చెప్పి. సో అవన్నీ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి, లేకపోతే నాట్ అప్లికబుల్ ఎనీ అని పెట్టేయచ్చు. తర్వాత డాక్యుమెంట్స్ అటాచ్డ్ ఇన్ ద సపోర్టివ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇది టిక్ చేయండి ఎక్స్పీరియన్స్ రాసినట్లయితే, లేకపోతే ఇక్కడ క్రాస్ మార్క్ పెట్టేయచ్చు. ఆ తర్వాత ప్రెసెంట్ పొజిషన్, సో ఇది కూడా అయితే మీరు నాట్ అప్లికబుల్ అని పెట్టేసేయచ్చు. తర్వాత రిఫరెన్స్ దగ్గర మీరైతే ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ మెంబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ రాసి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే రాయండి మీకు తెలిసిన వాళ్ళకి ఇవి. తర్వాత లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్, మీరు ఈ అప్లికేషన్ ఫామ్ తో పాటు మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అవి కూడా అయితే మీరు జిరాక్స్ అయితే అటాచ్ అయితే చేయాలన్నమాట. సో ఆ డాక్యుమెంట్స్ కూడా అయితే ఏమేమి అటాచ్ చేశారని చెప్పి అప్లికేషన్ ఫామ్ కి అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్లేస్, డేట్ రాసి తర్వాత మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లికేషన్ ఫామ్ ని ఫిల్అప్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ గా అప్లికేషన్ ఫామ్ తో పాటు మీ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషనల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ జిరాక్స్ కూడా అయితే తీసుకుని డైరెక్ట్ గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో వాకిన్ ఇంటర్వ్యూ కూడా మన హైదరాబాద్ లో అయితే ఉండడం జరుగుతుంది. హైదరాబాద్ లోనే మనకి చర్లపల్లి ఏరియాలో అయితే ఉంటుందన్నమాట. పిన్ కోడ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది.
సో ఇలా మీరు గూగుల్లో మ్యాప్ కావాలనుకుంటే మ్యాప్ సెర్చ్ చేసుకుని డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ప్రాజెక్ట్ అసిస్టెంట్ జాబ్కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు బీఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. ఫస్ట్ క్లాస్ 60% మార్క్స్ ఉన్న వాళ్ళు, డిప్లొమా ఇన్ మెటలర్జీ ఆర్ కెమికల్ ఆర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు అనమాట. సో వీటికి సంబంధించి 20,000 ప్లస్ 30% హెచ్ఆర్ఏ మొత్తం 26,000 పర్ మంత్ అయితే మీకు సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ 1 మంత్ బేసిక్ టువర్డ్స్ మెడికల్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత జాబ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఇది టెంపరరీ జాబ్ అనమాట. ప్యూర్లీ టెంపరరీ జాబ్ ఇది. సో ఎవరికైతే ఇమీడియట్ గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్ గా అయితే వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి డేట్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 7th January 2025 ట్యూస్డేనైతే మీకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో ఆ రోజునైతే మీరు తప్పకుండా బిఫోర్ 9 అయితే మీరు అక్కడ ఉండండి. సో అప్పుడైతే మీకు ఇంటర్వ్యూ అయితే వాళ్ళు చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి తప్పకుండా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎవరికైతే జాబ్ కావాలనుకుంటున్నారో అది కూడా ఇది టెంపరరీ జాబే, కాకపోతే మీకు జాబ్ అయితే వస్తుంది కదా మెయిన్. సో తప్పకుండా వెళ్ళి అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూకి. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికి గ్రూప్స్ కి షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.